చంద్రబాబు మరో జలతోపిడి కుట్ర ఇది. తెలంగాణను తెరలపడేసే తెంపరితనం ఇది. గురువు చేస్తున్న గూడు పొఠానీని గుంపు మేస్త్రి చూసి చూడనట్టు వదిలేస్తున్న పాపం తెలంగాణ అనుభవిస్తోంది. నాగార్జున సాగర్ నిండక ముందే శ్రీశైలం రిజర్వాయర్ను ఖాళీ చేసే ఎత్తుగడ వేస్తున్న ఏపీకి రేవంత్ తన వంతు సాయం చేస్తున్నాడు. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు తరలించకపోతున్నారు. అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇదేమీ లెక్క అని చంద్రబాబును నిలదీయడం లేదు. సీమ ప్రాజెక్టులకు అధికారికంగా 20,000 క్యూసెక్కులే తరలిస్తున్నట్లు చెప్తున్నా అది అనధికారికంగా 80,000 క్యూసెక్కులకు పైమాటేనని సమాచారం. శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ ఏడాది మే 29 నుంచి వరద ప్రవాహం మొదలైంది. అయితే వచ్చిన నీళ్లు వచ్చినట్టు స్పిల్వే పవర్ జనరేషన్ ద్వారా నాగార్జున సాగర్కు విడిచిపెట్టాలి. సాగర్ కెపాసిటీ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 257 టీఎంసీలకు చేరుకుంది. అంటే నాగార్జున సాగర్ డ్యాం నిండాలంటే ఇంకా 55 టీఎంసీలు అవసరం. కానీ శ్రీశైలం నిర్వహణ ఏపీ చేతిలో ఉండడంతో వారం రోజుల పాటు స్పిల్వేను ఆపేసింది. ఇప్పటి వరకు పోతిరెడ్డిపాడు ద్వారా 50 టీఎంసీలకు పైగా నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు తరలిస్తోంది. అదే సమయంలో మన రాష్ట్రంలోని నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి లిఫ్టుల ద్వారా వరద నీటిని ఇప్పటిదాకా ఎత్తిపోసింది 4 టీఎంసీలు మాత్రమే. ఏపీ దోపిడీ ఏ స్థాయిలో ఉందో ఇంతకు మించిన నిదర్శనం ఇంకోటి లేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, సునీత, నిజంగా కూడా జలదోపిడి అధికారికంగా చేయాల్సినటువంటిది అనధికారికంగా కూడా శ్రీశైలం సంబంధించినటువంటి నాగార్జున సాగర్ నిండక ముందే శ్రీశైలం డ్యామ్ నుంచి, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దాదాపుగా 1,00,000 క్యూసెక్కుల నీటి, అంటే దాంట్లో తీసుకుపోవాల్సిన 20,000 క్యూసెక్కులు అయితే దాదాపు 80,000 క్యూసెక్కులు తీసుకోవచ్చు. అంటే 1,00,000 క్యూసెక్కుల ద్వారా అక్కడికి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలించకపోతుంటే కూడా తెలంగాణ ప్రభుత్వం చూసి చూడనట్లుగా, తెలిసినట్లుగా తెలవనట్లుగా కూడా ఉందని చెప్పి పలువురు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్లయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ నాగార్జున సాగర్ నిండక ముందే శ్రీశైలం రిజర్వాయర్ ను ఖాళీ చేసే ఎత్తుగడ చేస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే తన వంతు సాయం చేస్తున్నాడా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయని చెప్పేసి పలువురు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎగువ నుంచి వచ్చినటువంటి వరదను వచ్చినట్లే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు తరలించకపోతున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని చెప్పేసి, ఇదేమి లెక్క అని చంద్రబాబు నిలదీయడం లేదని చెప్పేసి సీమ ప్రాజెక్టులకు అధికారికంగా, నిజంగా కూడా అధికారికంగా 20,000 క్యూసెక్కులే తరలిస్తున్నట్లు చెప్తున్నారు ఏపీ ప్రభుత్వం. కానీ అనధికారికంగా మాత్రం 80,000 క్యూసెక్కులకు పైమాటే తరలించకపోతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ ఏడాది మే 29వ తేదీ నుంచి కూడా కృష్ణా బేసిన్ లో వరద వస్తా ఉంది. అయితే వచ్చిన నీళ్లు వచ్చినట్లుగానే స్పిల్వే తర్వాత పవర్ జనరేషన్ ద్వారా నాగార్జున సాగర్ కు పద్ధతి ప్రకారం అయితే నాగార్జున సాగర్ కు వదలాలి. కానీ సాగర్ కెపాసిటీ 312 టీఎంసీలు ఉన్నప్పటికీ ప్రస్తుతము 257 టీఎంసీలకు మాత్రమే చేరింది. అంటే ఇక్కడికి వదలాల్సినటువంటి నాగార్జున సాగర్ కు వదలకుండా, ఎందుకంటే ఇదంతా కూడా ప్రాజెక్టు ఆపరేషన్ అంతా కూడా ఆపరేట్ చేయడం కూడా అంతా కూడా ఏపీ పరిధిలో ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే 312 టీఎంసీలు కాగా ప్రస్తుతము 250 టీఎంసీలకు నాగార్జున సాగర్ చేరింది. అంటే నాగార్జున సాగర్ డ్యామ్ నిండాలంటే ఇంకా 55 టీఎంసీలు అవసరం ఉంది. కానీ శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ అంతా కూడా ఏపీ చేతుల్లో ఉండడంతో వారం రోజుల పాటు స్పిల్వేను ఆపివేసింది. ఇప్పటి వరకు పోతిరెడ్డిపాడు ద్వారా కూడా 50 టీఎంసీలకు పైగా నీటిని రాయలసీమ ప్రాజెక్టుకు తరలిస్తుంది. అదే సమయంలో మన రాష్ట్రంలోని నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి లిఫ్టుల ద్వారా వరద నీటిని ఇప్పటి వరకు ఎత్తిపోతుంది కేవలం 4 టీఎంసీలు మాత్రమే.
అంటే చూడండి ఎంత జల దోపిడీ జరుగుతున్నది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఏపీ దోపిడీ ఏ స్థాయిలో ఉందో ఇంతకు మించిన నిదర్శనం కూడా కనిపించడం లేదు. శ్రీశైలంలో పోతిరెడ్డిపాడు వద్ద దీని కారణం అంతా కూడా టెలిమెట్రీ లేకపోవడం. అంటే ఎవరు ఎంత తరలించకపోతున్నారు, తెలంగాణకు ఎంత వస్తుంది, తర్వాత ఏపీ ప్రభుత్వం ఎంత తరలించకపోతుందని ఒక కొలతలు చేసేటువంటి టెలిమెట్రీ ఏదైతే ఉందో అది లేకపోవడం వల్ల వాళ్ళ ఇష్టారాజ్యంగా జల దోపిడీ చేస్తుంటే చూసి చూడనట్లుగా మాత్రం తెలంగాణ ప్రభుత్వం వివరిస్తుందని చెప్పేసి కూడా పలువురు అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి తోడు చంద్రబాబు ఏదైతే తరలించకపోతున్నాడో ఏపీ సీఎం, దాన్ని నివారించాల్సినటువంటి ఏపీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మరి వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏం సయోధ్య ఉందో ఏమో కానీ మొత్తానికైతే రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రాజెక్టు ద్వారా, శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా నీటిని దిగువ నాగార్జున సాగర్ కి ఇప్పటికే నింపాల్సినటువంటి మాత్రం నింపడంలో విఫలమైందనే చెప్పాలి. శ్రీశైలానికి 356 టీఎంసీలు చేరింది. మొత్తంగా చూసినట్టయితే ఇప్పటి వరకు శ్రీశైలానికి 356 టీఎంసీలు వచ్చి చేరింది. అయితే అదే రోజు సాగర్ లో అంటే వచ్చినప్పటి నుంచి కూడా అప్పటికి ఎంత ఉండిందంటే 135 టీఎంసీల నీరు ఉంది నాగార్జున సాగర్ లో. ప్రస్తుతం 257 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. అంటే పవర్ జనరేషన్ అయితే స్పిల్వే ద్వారా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు ఇప్పటి వరకు చేరిన నీళ్లు ఎన్ని అంటే దాదాపుగా 122 టీఎంసీలు మాత్రమే అని చెప్పవచ్చు. కేవలం 122 టీఎంసీలే దాంట్లో చేరింది. అయితే అది కాగా ప్రస్తుతం అయితే శ్రీశైలంలో 208 టీఎంసీలు నిల్వ ఉంది. 2 ప్రాజెక్టుల్లోని నష్టాల పాలమూరు వైపు తెలంగాణ లిస్టు స్కీమ్ ద్వారా తరలించిన 4.5 టీఎంసీలు తీసిన సుమారు 50 టీఎంసీలను ఇప్పటి వరకే ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టుకు ఏపీ నిరభ్యంతరంగా తరలించింది. అంటే అసలు అనధికారికంగానే దాదాపుగా 50 టీఎంసీలు ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లిందంటే ఎంత దుర్మార్గం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా అధికారికంగా తీసుకోవాల్సినటువంటి దానికంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటే అధికారికంగా తీసుకుంటూ మళ్ళీ అనధికారికంగా కూడా జలదోపిడీ ఎలాంటి భయం లేకుండా తీసుకెళ్తుందని చెప్పేసి కూడా చాలా మంది కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి ఏదైతే కృష్ణా రివర్ బోర్డు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ బోర్డు ఉంటుందో వాళ్ళు కూడా అంటే అసలు దాని గురించే మాట్లాడట్లేదు. వాళ్ళను అడగాల్సినటువంటి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అడగట్లేదు అని చెప్పే ఆరోపణలు ఉన్నాయి. ఇది ఇట్లే కొనసాగితే తెలంగాణకు అంటే నాగార్జున సాగర్ నింపడం కూడా కష్టమే అన్న సూచికలు కూడా వినిపిస్తా ఉన్నాయి. మొత్తం అంటే వాళ్ళ కేవలం గ్రావిటీ ద్వారా శ్రీశైలానికి మొత్తం తరలించకపోతుంటే అసలు అడగాల్సినటువంటి తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణకు సంబంధించిన సీఎం కావచ్చు, ఇరిగేషన్ మంత్రి కావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా పలు విమర్శలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే అంటే 20,000 క్యూసెక్లు అధికారికంగా తీసుకోవాల్సింది 20,000 తీసుకుంటూ మళ్ళీ అనధికారికంగా 80,000 క్యూసెక్లు తీసుకుపోతుంటే దాదాపుగా సుమారుగా 1,00,000 క్యూసెక్లు నిరంతరంగా కూడా వాళ్ళు తీసుకెళ్తుంటే మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి కూడా పలువురు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఇట్లే కొనసాగితే తెలంగాణకు గడ్డు పరిస్థితి వస్తుంది. అయితే ముందుగా వరద ప్రవాహం అంటే దాదాపుగా సుమారుగా 2 నెలలు కావస్తుంది వరద కృష్ణా రివర్ లో రాబట్టి. అయితే ఇప్పటికే నాగార్జున సాగర్ నింపాలి, తర్వాత గరిష్ట స్థాయికి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో శ్రీశైలం ప్రాజెక్టు చేరినప్పటికీ కూడా క్రస్ట్ గేట్లు వదలడం లేదు. కేవలం పవర్ జనరేషన్ ద్వారా మాత్రమే నాగార్జున సాగర్ నింపుతా ఉన్నారు. అట్లా నింపంగా అంటే మిగతా వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ కిందికి గ్రావిటీ ద్వారా ఏపీకి తరలించకపోతా ఉన్నారు. ఇదంతా కూడా అధికారికంగా అంటే స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, అక్కడ వాళ్ళు చెప్తుంటే వినిపిస్తున్నప్పటికీ కూడా అసలు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి కూడా పలువురు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇది ఇట్లే కొనసాగితే రాబోయే రోజుల్లో అసలు నాగార్జున సాగర్ కు మరి నీటి పరిస్థితి ఏంటి, ఈ ప్రాజెక్టులో మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఆయకట్టుదారు పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా పలువురు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజంగా కూడా ఇక్కడ ఆయకట్ల దారులతో పాటు పలువురు ఈ దోపిడీ ఇట్లే ప్రభుత్వం కింద పట్టించుకొని ఆపకపోతే దానిపైన పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా సిద్ధం కావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కూడా అన్నదాతలతో పాటు పలువురు సన్నాహకాలు కూడా చేస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. ఏదేమైనప్పటికీ నిజంగా కూడా స్పష్టంగా అక్కడ ఎవరు ఏపీ ఎంత తరలించకపోవాలి, తర్వాత ఏపీకి అధికారికంగా ఎంత తీసుకుపోవాలి, తెలంగాణకు ఎంత తీసుకెళ్లాలి అన్నది అధికారిక లెక్కలు ఉన్నప్పటికీ అనాధికారికంగా ఇట్లా దోపిడీ చేసుకోకపోవడం పట్ల ప్రభుత్వం నిజంగా కూడా మిన్నకుండే వాళ్ళకి తెలిసి కానీ మరి వాళ్ళ ఏపీ సీఎం తర్వాత తెలంగాణ సీఎం మధ్యలో ఎలాంటి వాళ్ళ ఒప్పందాలు ఉన్నాయో కానీ
మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ఆయకట్టుదారులకు, తెలంగాణ పూర్తి స్థాయిలో అన్యాయం అయితే జరుగుతా ఉందని చెప్పేసి కూడా పలువురు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది సునీత. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.